మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము సమ్మర్లో డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎటువంటి పొరపాట్లు చేయడం వలన షుగర్స్ పెరుగుతాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ ఎండలు ఎక్కువ అయినప్పుడు ఈ వేసవి కాలంలో అందరూ చల్లగా తీయగా ఏదో తాగాలని అనుకుంటారు. ఎస్పెషల్లీ మనకి ఈ డయాబెటిక్స్లో షుగర్ క్రేవింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏవైనా స్వీట్స్ తినాలి కానీ ఏదైనా జ్యూసెస్ తాగాలని వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో ఈ ఎండను భరించలేక లస్సీ తాగేయడము, పళ్ళ రసాలు తాగడము, చెరుకు రసం తాగడము, లేకపోతే రసనాలు, ఫ్రూటీలు, థమ్సప్లు, స్ప్రైట్లు తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన వాళ్ళ షుగర్స్ అనేవి వెంటనే పెరిగిపోతాయి. దీనివల్ల వాళ్ళకి ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి. సో మనకి ఎక్కువగా ఈ షుగర్ బయటపడేది కూడా ఈ ఎండాకాలంలోని. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఫ్రూట్స్, జ్యూసెస్, మామిడి పళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అనేవి యాగ్రవేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఎక్కువగా మూత్రం రావడం కానీ ఇలాంటివి అయినప్పుడు వాళ్ళు అప్పుడు మెడికల్ చెకప్ చేసుకుంటే ఎక్కువ మోతాదుగా మనకి డయాబెటీస్ అనేవి ఎండాకాలంలో తెలుస్తాయి అన్నమాట. సో ఈ ఎండాకాలం అనేది డయాబెటిక్స్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవాలంటే ఆ ద్రవ పదార్థంలో మనకి క్యాలరీలు రాకూడదు, వస్తే కూడా 10, 15, 20 క్యాలరీల కన్నా మించి ఉండకూడదు. వాటిలో మన ఎండలో మనం వెళ్ళినప్పుడు మన శరీరం ద్వారా బయటకు వచ్చే ఎలక్ట్రోలైట్స్, ఎస్పెషల్గా మన సోడియం, పొటాషియంని రెప్లెనిష్ చేసుకునేలాగా మన లిక్విడ్స్ కానీ బెవరేజెస్ కానీ ఉండాలన్నమాట. వాటిలో కొంత మేరకు వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలాగా మనం చూసుకోవాలి. సో మనము సింపుల్గా అందరికీ అన్ని ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి సునాయాసంగా లభ్యమయ్యేది పెరుగు. సో మనకి ఎక్కువగా అఫోర్డ్ చేయలేనప్పుడు మనము కాస్త ఒక 100 or 150 grams పెరుగుని చెంచాతో బాగా చిలకొట్టేసి అందులో కాస్త వాము పొడి వేయడం కానీ, జీలకర్ర వేయడం కానీ, లేదా కొంచెం పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్, లేదో అల్లం రసం కానీ, నిమ్మకాయ పిండడం కానీ, లేదు కరివేపాకు పొడి కలపడం కానీ, ఇలా మనం ఏదో ఒక ఫ్లేవర్తో ఆర్ అన్ని రకాల మసాలాలు కలిపి దాన్ని మసాలాలు చేయడం కానీ, ఒక టేస్ట్, ఒక ఫ్లేవర్ ఉండేలాగా మజ్జిగను 1 లీటర్ చేసి పెట్టుకోవచ్చు. మనం 2 గంటలకు ఒక గ్లాస్ తాగొచ్చు అనమాట. సో ఇది పల్సగా ఉంటుంది. దాంట్లో ఉప్పు, పంచదార వేయాల్సిన అవసరమూ లేదు. తర్వాత మన శరీరానికి కావాల్సిన మెటబాలిజంకి, మనకి హెల్దీ లైఫ్ కోసం కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఇటువంటి కాంబినేషన్లో లభిస్తాయి. లెట్స్ సే మనము వాము పొడి వేసుకోవడం కానీ, జీలకర్ర పొడి వేసుకోవడం కానీ చేసినప్పుడు ఇందులో మంచి పొటాషియం లభిస్తుంది అనమాట. ఇవి డైజెషన్కి, తర్వాత గ్యాస్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. జీర్ణానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటివి మనము యాడ్ చేయడం, జీరా లస్సీ, లేదు అజ్వైన్ లస్సీ, లేకపోతే మనం దీన్ని కొత్తిమీర, పుదీనా లస్సీ చేసుకోవడం కానీ, బాగా సన్నగా ఉండేవాళ్ళు, ఆకలి సరిగ్గా ఉండట్లేదు, సరి అయిన ఆహారం తీసుకోవట్లేదు, కండరాలు బాగా తగ్గిపోయిన వాళ్ళు గుప్పెడు డ్రై నట్స్, లెట్సే పిస్తాలు ఒక 5-6, బాదాం ఒక 5-6, అక్రోట్ ఒక 3-4 తీసుకుని వాటిని నానబెట్టి తోలు తీసేసి వాటిని మిక్సీకి వేసి దానిలోనే కాస్త పెరుగు వేసి దాన్ని మజ్జిగలాగా చేసి దాన్ని నట్స్, డ్రై ఫ్రూట్ నట్స్ లస్సీ లాగా తీసుకోవచ్చు అనమాట. వాటిలో పంచదార, ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే లో బీపీ ఉంటుందో డయాబెటిక్స్ వాళ్ళు పిసరంత ఉప్పు ఆ పూటకు మాత్రం వేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళకి సిమ్టమ్స్ కనబడతాయో, లో బీపీ ఉందని చెక్ చేసినప్పుడు కానీ, లేకపోతే మనకు పెరుగు, మజ్జిగలో ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నిమ్మకాయ నీళ్ళు కూడా మనము శుభ్రంగా వాటిలో ఉప్పు, పంచదార లేకుండా నిమ్మకాయ పిండి వేసుకుని, కావాలంటే కొంచెం జీలకర్ర పొడి, మిరియం పొడి వేసుకొని తీసుకోవచ్చు. హైపర్ టెన్షన్ లేని వాళ్ళు పిసరంత ఉప్పు కూడా వేసుకోవచ్చు. సో ఇలా నిమ్మకాయ నీళ్ళు, వాటిలో కొంచెం అల్లం రసం వేసి జింజర్ ఫ్లేవర్లో కూడా తీసుకోవచ్చు. అలాగే మనకి పుదీనాని సన్నగా తరిగేసి ఒక లెమన్ 2 వేసి దాంట్లో జీలకర్ర పొడి వేసి దాన్ని పుదీనా పానీలాగా కూడా తీసుకోవచ్చు. లేకపోతే మనకు ఇప్పుడు పచ్చి మామిడికాయలు లభిస్తాయి. ఇవి మన శరీరానికి ఎంతో చలువ, మంచి వైటమిన్స్, మినరల్స్, పీచు పదార్థం లభిస్తుంది. సో దీన్ని కుక్కర్లో ఉడికించి దాన్ని గుజ్జు తీసేసి దాంట్లో కొంచెం నల్లుప్పు, తర్వాత జీలకర్ర పొడి వేసి
దాన్ని తీసుకుంటే శరీరానికి చాలా చలువ, కళ్ళు మండడం కానీ, లేకపోతే పొట్టలో మంట రావడము, చెమటల కాయలు రావడము, ఇలాంటివన్నీ తగ్గుతాయి. సో సమ్మర్లో వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలా ఆమ్కా పన్నా అనేది చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు, బెవరేజ్ అని చెప్పొచ్చు. అలాగే మనకు ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి రకరకాల దినుసులు, మనకి స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. సో వీటిని యూజ్ చేసుకోవచ్చు మనము. లెట్స్ సే మనకి ఇంట్లో కోకం ఉంటుంది. సో చింతపండు బదులుగా కొన్ని ఫ్యామిలీస్ ఆర్ కొన్ని స్టేట్స్లో మనం కోకం వాడుతూ ఉంటాం. సో కోకంని కూడా రాత్రి నీళ్ళల్లో నానబెట్టి దాన్ని గట్టిగా పిసికేసి దాన్ని వాటర్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాంట్లో మనం పిసిరంత ఉప్పు వేసుకొని తీసుకోవచ్చు, హై బీపీ లేకపోతే. సో లేకపోతే మనకి టెండర్ కోకోనట్ వాటర్, కొబ్బరి బొండం ఉంటుంది. దీన్నైనా మనం తేటగా ఉండే కొబ్బరి బొండం అయినా తీసుకోవచ్చు. సో మనకి మజ్జిగలో రకరకాల వెరైటీస్ కానీ, నీళ్ళలో సబ్జా గింజలు వేసి తీసుకోవడం కానీ, లేకపోతే పుదీనా పానీ, జీరా పానీ, ఆమ్కా పన్నా, కొబ్బరి బొండం, ఇలాంటి లిక్విడ్స్ మనం సమ్మర్లో తరచుగా తీసుకుంటే మనకు ఎక్కువ మోతాదులో క్యాలరీస్ రావు, ప్లస్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. షుగర్స్ ఎక్కువగా మనకి పెరిగేయడానికి ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో ఇలాంటి హైడ్రేషన్స్ చేసుకుంటే కనుక ఈ ఎండాకాలంలో మనకి ఎటువంటి మినరల్ డెఫిషియన్సీ ఉండకుండా, డీహైడ్రేషన్ ఉండకుండా, సన్ స్ట్రోక్ రాకుండా మనము డయాబెటిక్స్ని సేవ్ చేసుకోవచ్చు. నమస్తే.